హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 27, 2021కి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి ఈరోజు, వాటన్నింటి గురించి కూడా డిస్కషన్ చేద్దాము. ఇక్కడ మీరు ఫస్ట్గా న్యూస్ చూసుకున్నట్టయితే గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు వేయాలి అనేసి రావడం జరిగింది. ఇది తెలంగాణ అండి, మీకు యాస్ చూడగానే తెలుస్తుంది. ఏపీ న్యూస్ కూడా ఉంది, చాలా పెద్ద న్యూసే ఉంది అది. సో నిజంగా అందరి గుండెల్లో అది ఒక ఆందోళన కలిగించే న్యూస్ కూడా, అది కూడా చెప్తాను. అయితే గ్రూప్ 1-2 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం టీఎస్పీఎస్సీ ఆఫీసులో వినతిపత్రం అందజేశారన్నమాట. వాళ్ళు 10 ఏళ్ళుగా గ్రూప్ 1, 5 ఏళ్ళుగా గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయలేదని గుర్తు చేస్తూ ఏటా నోటిఫికేషన్ వేయాల్సి ఉన్నాయి, ఎందుకు జారీ చేయట్లేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 కింద 1600, గ్రూప్ 2 కింద 4000, గ్రూప్ 4 కింద 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1-2 ఇతర కేటగిరీ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చొరవ తీసుకొని సర్కారుపై ఒత్తిడి తేవాలన్నారు. ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చే పోస్టులను అడాక్ ప్రమోషన్ల పేరిట కొల్లగొడుతున్నారని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని అతనైతే కోరడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎంత మనం వినతి పత్రాలు ఇచ్చినా సరే, ఏదైనా ఎన్నికల తర్వాతైనని స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి వేచి చూడాలి ఏం చేస్తారనేది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారము రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది వేచి చూడాల్సిన విషయము. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే తెలంగాణలో రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే, హడావిడి అయిపోయిన వెంటనే రిలీజ్కి సిద్ధం అవుతారు. కాబట్టి రెడీగా ఉండండి. ఎవరైతే గ్రూప్ 1-2కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా. చూడండి, మీకు మల్లన్న ఐడియా ఉంటుంది కదా. సో పాపులర్ పర్సన్ అనమాట, తీన్మార్ మల్లన్న అంటారు. అయితే 1.32 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తావా అని కేటీఆర్కి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించడం జరిగిందండి. శుక్రవారం బీఆర్కే భవన్లో చీఫ్ సెక్రటరీని కలిసి ఎవరెవరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారనే వివరాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అతను. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి గ్రాడ్యుయేట్లు మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్తున్నారని ఆయన అనడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి అంచునున్నదని, అందుకే తప్పుడు ప్రకటనలతో నిరుద్యోగులు ఓట్లు పొందాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మల్లన్న విమర్శించడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వకపోతే మిషన్ భగీరథలో 7,900 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సాక్షర భారత్ కోఆర్డినేటర్ల నుంచి తొలగించారన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని అతను కోరడం జరిగింది. అది పక్కన పెడితే ఇతను ఒక్కరనే కాదు, ప్రతిపక్షాలు అన్నింటి నుండి కూడా అసలు మీరు రండి, బహిరంగ చర్చకి రండి అని అడగడం జరుగుతుంది. కేటీఆర్ గారిని కేసీఆర్ కానీ వాళ్ళు మాత్రం స్పందించట్లేదు. ఒకవేళ నిజంగా 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టయితే వెళ్ళాల్సిందే, మరి ఎందుకు వెళ్ళట్లేదో మనకు తెలియదు. ఇదనమాట. చూడండి, శుక్రవారం గన్ పార్క్, అంటే నిన్న గన్ పార్క్ ఎదుట నిరసన తెలుపుతున్న దాసోజు శ్రవణ్ ఇతర నేతలండి. చూడండి, బహిరంగ లేఖలు కాదు, జాబులు కావాలి అని కేసీఆర్ లెక్కలకు కేటీఆర్ లెక్కలకు పొంతం లేదు అని చెప్తున్నారు. చూడండి, ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే మంత్రి కేటీఆర్ లవ్ లెటర్లు రాస్తారన్నారని ఏఐసిసి నేషనల్ పోక్సో పర్సన్ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. నిరుద్యోగులకు కావాల్సింది అపాయింట్మెంట్ లెటర్లు అన్నారు. తండ్రి కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 47% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగ నియామకాలపై కేటీఆర్ సవాల్ను స్వీకరించిన దాసోజ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వస్తానని చెప్పారు. ఆ ప్రకారమే దాసోజ్ గన్ పార్క్ వెళ్ళారు. అక్కడ కాసేపు వేచి చూశాక నిరసన ప్రదర్శన చేపట్టారండి. సింపుల్గా చెప్పాలంటే అంతే, అనుకున్నట్టుగా ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1-2-3 ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రావట్లేదని మండిపడ్డారు. చూడాలి మరి ఏం చేస్తారనేది. మరి ఎలక్షన్ వర్క్స్ అయ్యేంత వరకు రిలీజ్ చేయము అనేసి చెప్తున్నారు. చూడాలి ఏమవుతుంది అనేది. చూడండి, కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డీకే అరుణ గారు చెప్పడం జరిగిందనమాట. ఈవిడ వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతోంది మంత్రి కేటీఆర్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించడం జరిగిందండి. 2014 నుంచి 2020 వరకు కూడా 132,899 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడడం జరిగింది.
అలాగే సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశామని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి చెబుతుంటే మంత్రి కేటీఆర్ మాత్రం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆమె చెప్పడం జరిగింది. సో చూడాలి. అయితే వీటన్నింటికి ఇంత దారుణమైన స్పందన రావడానికి గల కారణం ఏంటంటే ప్రతిపక్షాల నుండి తప్పుడు లెక్కలు చెప్తున్నారు అనేది మెయిన్ పాయింట్ అనమాట. చూడండి, రాష్ట్ర పర్యాటక అంటే తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖలో వివిధ కేటగిరీల్లో 72 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందండి. ఇందులో 32 మంది వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో, మరో 32 మందిని అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన తీసుకోవడానికి అనుమతులు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్గా ఉండండి. చూడండి, కొత్త కొలువులకు సెలవు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అండి. సో ఎందుకు సెలవు అన్నారంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరో కొలువుల జోలికి వెళ్ళట్లేదు జగన్ గవర్నమెంట్. ఉద్యోగ నియామకాలను పూర్తిగా సెలవు పలకనుందా? వివిధ ప్రభుత్వ శాఖల్లో రిటైర్మెంట్ తప్ప కొత్త కొలువులు ఉండవా? ప్రస్తుతం తీసుకున్న ఒక నిర్ణయాన్ని గత అనుభవంతో పోల్చితే ఇది నిజం అనిపిస్తోంది. అంటే ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం గవర్నమెంటు ప్రత్యేక విభాగం, దాన్ని స్టాఫ్ రివ్యూ సెల్ అంటారనమాట. అంటే ఈ స్టాఫ్ రివ్యూ సెల్ చేసే పని ఏంటి అంటే వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క అవసరం ఎంత, అనవసరం ఎంత అనేది ఈ యొక్క స్టాఫ్ రివ్యూ సెల్ అనేది రివ్యూ చేస్తుందన్నమాట. దీని యొక్క కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అనేది చూస్తుంది ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు డిపార్ట్మెంట్లో, నిజంగా ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ అవసరమా లేదా అనేది సమీక్ష చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో వేసి సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. సో అయితే ఏ విభాగాల్లో ఎక్కువ పని ఉంది, ఎక్కడ తక్కువ పని ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా వీళ్ళు సేకరించి అధ్యయనం చేసి ఒక నివేదికను ఇస్తారన్నమాట గవర్నమెంట్కి. ఓకేనా? అయితే 1990లో ప్రభుత్వ కార్యాలయాల్లోకి కంప్యూటర్లు వచ్చాయని పని సులభతరమైంది. దీంతో ఆఫీసుల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరమా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రభుత్వాల్లో మొదలైంది. అదే టైంలో రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. గంగోపాధ్యాయన్ చైర్మన్గా, గిర్గ్లానీని కన్వీనర్గా నియమించారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి వ్యక్తిగత కారణాలతో గంగోపాధ్యాయ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత గిర్గ్లానియో ఏకసభ్య కమిటీలా వ్యవహరించారు. అన్ని శాఖల నుంచి కూడా ఉద్యోగుల సమాచారం తెప్పించుకున్నారు. రెగ్యులర్ సిబ్బంది అందరూ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది అందరని అధ్యయనం చేసి మొత్తంగా రాష్ట్రంలో 1.35 లక్షల మంది ఉద్యోగులు అదనంగా అడిషనల్గా ఉన్నారని అప్పుడు చెప్పారు. ఇది అప్పట్లో సంచలన విషయమే. అయితే ఏ ఒక్కరిని ఉద్యోగం నుండి అయితే తీయలేదు, కానీ రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. టీచర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది వంటి తప్పనిసరి శాఖల్లో తప్ప ఇతరాతర నియామకాలు అయితే నిలిపివేస్తూ నెమ్మదిగా ఉద్యోగాల సంఖ్య తగ్గించుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలో సుమారు 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా. అవసరమైన చోట కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి పనులు జరిపించుకుంటున్నారు. ప్రజెంట్ ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ తెస్తామని సీఎం జగన్ ప్రకటించి 1 year అయినా సరే ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరచడం కొంచెం చర్చనీయాంశము. అయితే ఆ సెల్లు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది మాత్రమేనా, లేదా ఖాళీలని మళ్ళీ ఎలా భర్తీ చేయాలి, ఉన్న వాటిని ఎలా తగ్గించడానికి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకేనా? సో ఇది మ్యాటరు. అయితే ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అండి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ మరి ఈ విధంగా చూసుకుంటే కొత్త కొలువులకు సెలవు అనేది టార్గెట్ అయితే పడుతుంది. చూద్దాం ఏం చేస్తారనేది. ఎంత చేసినా సరే, ఒకవేళ ఏం చేసినా ఖచ్చితంగా Group 1, Group 2, Group 3 వరకు ఉద్యోగాల భర్తీ ఉంటుంది, Group 2 వరకు. అండ్ పోలీసు ఉద్యోగాలు ఎలాగానో ఉంటాయి, అది మనకు తెలిసింది. కానీ మిగతా ఉద్యోగాల గురించి ఆలోచించాల్సిన విషయం నెలకొంది ఇప్పుడు. చూడండి, విజయనగరం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు ప్రత్యేకించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దీనికి ఓన్లీ ఆ స్థానికులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే విజయనగరం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 4 పోస్టులు ఉన్నాయి. ఒకటి జూనియర్ సహాయకులు అండ్ ఏఎన్ఎం ఒకటి, ఆఫీస్ సబార్డినేట్లు 2 ఉన్నాయి. సో దీనికి అన్నిటికీ కూడా మనం చూసుకున్నట్టయితే 7వ తరగతి పాస్ అవ్వాలండి సబార్డినేట్కి. అండ్ ఏఎన్ఎం పోస్ట్కి 10వ తరగతి పాస్ అవ్వాలి. అలాగే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అండ్ జూనియర్ సహాయకుల పోస్ట్కు డిగ్రీ ఉండాలి. జూలై 1 నాటికి 18 నుంచి 52 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయాలి.
అలాగే ఎంపిక అనేది షార్ట్ లిస్ట్ చేస్తారనమాట అకాడమిక్లో వచ్చిన మార్క్స్ బట్టి. సో ఆ తర్వాత వచ్చేసి టెస్ట్ అనేది ప్రొఫిషియెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగులను అయితే భర్తీ చేస్తారనమాట. అండ్ ఇందులో వైకల్యానికి 10, వయసుకు 15, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10, అదనపు విద్యార్హతలకు 10 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. ఓకేనా. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 12. సో దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా పుట్టిన తేదీ, వైకల్యం, స్థానికత ధృవీకరణ పత్రాలు, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ పత్రం, విద్యార్హతలు, అదనపు విద్యార్హతలు ఇవన్నీ కలిపి సర్టిఫికేట్లను వచ్చేసి మీరు సో అండ్ అంతేకాకుండా మీరు దివ్యాంగులు అయితే జిల్లా మెడికల్ బోర్డు వారి వైద్య ధృవీకరణ పత్రంతో visakhvijayanagar.ap.gov.in అనే వెబ్సైట్ని ఒకసారి పరిశీలించి అయితే పోస్ట్ చేయాలా ఆన్లైన్లో అప్లై చేయాలనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇది ఆఫ్లైన్ అప్లై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎవరైతే ఓపెన్ స్కూల్లో లైక్ 10th అండ్ ఇంటర్ కోర్సులు చేయాలనుకుంటారో వాళ్ళ కోసం తెలంగాణలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు అప్లై చేసుకోవాలన్నమాట. ఎవరైతే లైక్ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. అండ్ మీ సేవ టీఎస్ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలంగాణ OpenSchool.org వెబ్సైట్ చూడాలని కూడా యొక్క సంస్థ స్కూల్ డైరెక్టర్ అయిన పివి శ్రీహరి షెడ్యూల్ రిలీజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో సిటీ పోలీస్ షీ టీమ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఓయూ రోడ్లోని డిస్టెన్స్ సెంటర్లో శనివారం ఉదయం 11:30 గంటలకు సిటీ సిపి అంజన్ కుమారి ప్రారంభిస్తారు. 25 కంపెనీలు అందులో ఉంటాయి. 3000 ఖాళీలను భర్తీ చేయడానికి సో చాలా పెద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉమెన్స్ ఉంటే ట్రై చేయండి, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. సో మనకి అడ్మిషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి కొన్ని యూనివర్సిటీ నుంచి కావచ్చు. అయితే ఎవరికైనా పెద్ద చదువులు చదవాలని ఉంటే ట్రై చేయండి. కర్ణాటకలో ఉన్న నీట్ 2021-23 అకాడమిక్ ఇయర్కు MBA ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. కోర్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం www.nitk.ac.in అనే వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే గుంటూరులోని విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 2021-22 అకాడమిక్ ఇయర్కు విజ్ఞాన్ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే వీసాట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట. అంటే సో ఇందులో వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 20 మే 2021. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే విజ్ఞాన్.ac.in అనే వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే నలంద యూనివర్సిటీలో 2021 విద్యా సంవత్సరానికి పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాల కోసం సో అప్లికేషన్స్ అడుగుతున్నారనమాట. ఎవరైనా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే చూడండి. సో దీనికి మీరు అండర్ గ్రాడ్యుయేట్లో 55% వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పీజీ కోర్సులకి. మరింత సమాచారం కోసం నలంద univ.edu.in అనే వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే మనకి ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ 2020-21 అకాడమిక్ ఇయర్కు పోస్ట్ MSc డిప్లొమాలో అడ్మిషన్స్కి అప్లికేషన్స్ అడుగుతున్నారు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 20 మార్చ్ అండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ouadmissions.comలో మీరు చూడొచ్చు. అయితే గత 24 గంటల దగ్గరగా 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు ప్రకటిస్తున్నారని ఒక ఫేక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒక ఇమేజ్ ద్వారా. అయితే దాని మీద స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పు, మేము అలాంటిది ఏది ఇవ్వలేదు, ఎలాంటి కాలేజీలకి స్కూల్స్కి సెలవులు ఏమీ ఇవ్వలేదు, సో ఎవరు ఈ ఫేక్ న్యూస్ని నమ్మొద్దు, ఈ తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తామని చెప్పడం జరిగింది. సో స్కూళ్ళు కాలేజీలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. చూడండి, రీసెంట్గా మనకి పోస్టుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు రిలీజ్ చేశారు కదా 3446. యాక్చువల్గా మార్చ్ 1 నుండి మనకి యాక్చువల్గా లాస్ట్ డేట్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు దాని లాస్ట్ డేట్ని వచ్చేసి మార్చ్ 1 వరకు కూడా పొడిగించారు. ఏపీ తెలంగాణలో కలిపి 3446 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో దీనికి 18 నుండి 40 సంవత్సరాల ఏళ్ళలోపు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. మరింత సమాచారం కోసం appost.in అనే ఒక వెబ్సైట్లో చూడవచ్చు. ఇదంతా కూడా మనకి 10th వచ్చిన మెరిట్ మీద డిపెండ్ అయ్యి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.